నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే రాగి పిండితో హెల్తీ రెసిపీ చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఒక కొబ్బరికాయని తురుము పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అలాగే తురిమిన కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరిలో కొంచెం తడి ఉంటుంది కదా, మనం వాటర్ వేయక్కర్లేదు. ఇలా మిక్స్ చేసుకుంటే అది కొంచెం జ్యూసీగా వస్తుందన్నమాట. మనం కొబ్బరి నంజు చేసుకునేటప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. టైం ఎక్కువ పట్టదు. ఇలా ట్రై చేయండి ఒకసారి ఎప్పుడైనా కొబ్బరి స్వీట్ చేసినప్పుడు. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. అలాగే 2 ఇలాచీ దంచుకుని వేసుకోవాలి. ఇలాచీ వేయడం వల్ల స్వీట్ టేస్ట్ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి నంజు అయితే రెడీ అయిపోయింది. ఇదైతే వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడైతే ఈ స్వీట్నంతా బాగా చల్లారిన తర్వాత లడ్డూలా చుట్టుకోవాలి. ఇప్పుడైతే ఇదే కడాయిలో గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. 1 స్పూన్ బెల్లం వేసుకుని ఈ వాటర్ని అంతా మరిగించుకోవాలి. అలాగే రాగి లడ్డు చేయడం కోసం నేను రాగి పిండిని తీసుకున్నాను. ఇది రాగులని తీసుకుని పిండి మెత్తగా గ్రైండ్ చేశాను అన్నమాట. ఫ్రెష్ రాగులను తీసుకుని ఇప్పుడు మరుగుతున్న వాటర్లో కొద్దిగా రాగి పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. రాగి పిండితో ఏ రెసిపీ చేసినా చాలా హెల్తీ అన్నమాట. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఎనర్జీ వస్తుంది ఈ రాగి పిండితో చేసిన రెసిపీ పెడితే. ఈ పిండినంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న రాగి పిండిలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రాగి పిండిని అయితే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల అయితే మనం కొబ్బరి లడ్డు చేసుకుందాం. నేను చేసే రెసిపీ చాలా హెల్తీ రెసిపీ. రాగి పిండితో కొబ్బరితో చేస్తున్నాను కదా, చాలా ఎనర్జీ వస్తుంది. చిన్నపిల్లలకు పెడితే చాలా ఎనర్జీ వస్తుంది. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా తినొచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఈ రాగి పిండి అంతా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చిన్న నెయ్యి రాసుకోవాలి చేతికి. ఆ తర్వాత చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా ఉడికించుకున్న రాగి పిండిని బాగా పిసుకుతూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఓకే, ఈ రాగి పిండినంతా ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత చిన్న ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న రాగి పిండి తీసుకోవాలి. అలాగే ఈ రాగి పిండిని చిన్న సైజు చపాతీలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత అప్పుడు కొబ్బరి లడ్డూని తీసుకుని ఈ మధ్యలోకి పెట్టుకుని లడ్డూలా చుట్టుకోవాలి. ఈ రెసిపీ చేయడం అయితే కొంచెం టైం పడుతుంది అన్నమాట. మనం చాలా తీరుగ్గా చేసుకోవాలి. చాలా ఎక్కువ టైం పడుతుంది. అలాగే చాలా ఎనర్జీ కదా, అందుకే కొంచెం టైం పట్టినా నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. ఇలా కొబ్బరి లడ్డు లోపల పెట్టుకుని ఇలా చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఈ మిగతాయి అన్నీ కూడా ఇలా లడ్డూలా చుట్టేసుకోవాలి కొబ్బరి లోపల పెట్టుకుని. అలాగే మనం ప్లేట్లోనే కాకుండా చేతిలో కూడా చేసుకోవచ్చు. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని చేతితో కూడా చేసుకోవచ్చు అన్నమాట.
ఓకే, చూడండి లడ్డూలు అయితే ఇలా చేసేసుకోవాలి. అన్నీ చేయటం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ రేకుకైతే కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న లడ్డూలన్నీ ఈ బౌల్లో పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు మంట సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు తీయకూడదు, బాగా చల్లారిన తర్వాత అప్పుడు తీసుకోవాలన్నమాట. చూడండి చల్లగా అవ్వాయి. ఇప్పుడైతే తీసేసి ప్లేట్లోకి వేసుకోవాలి. రాగి పిండితో హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా చాలా బాగున్నాయి. ఒకటైతే కట్ చేసి చూపిస్తా. లోపల కొబ్బరి పెట్టాను కదా, టేస్ట్ కూడా మనం తింటుంటే టేస్ట్ చాలా చాలా బాగున్నాయి. చాలా హెల్తీ రెసిపీ కూడా ఇది. చాలా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి అన్నమాట. అంత టేస్టీగా ఉన్నాయి. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.